ఏపీలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సీఎం జిల్లాలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ సీఎం ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై పర్యవేక్షణ ఉండాలన్న చంద్రబాబు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని తెలిపారు చంద్రబాబు. ఏపీలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రాణ అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్న చంద్రబాబు ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని తెలిపారు చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయవాడ నుంచి జయరాజ్, అలాగే వైజాగ్ నుంచి జార్జ్, ఏలూరు నుంచి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. జయరాజ్, తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలకు ఉపక్రమించింది. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల గడిచిన 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి వాతావరణం ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో గ్రామాలకి రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో లంక గ్రామాల్లో భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి 12 గంటలకి ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యమైన అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకోవాలి. రాబోయే 48 గంటల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా మిగతా శాఖ, ఇరిగేషన్ శాఖ, మిగతా శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎక్కడ కూడా ప్రజలకి ఏ విధమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయో, అదేవిధంగా చెరువుల్లో పెద్ద ఎత్తున గుంతలు తవ్వారో ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన ప్రాంతాలన్నీ కూడా ముందుగానే గుర్తించడం, ఆ ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టడం, అక్కడ రెయ్యబాగుల్లో కూడా పోలీస్ పహారా చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 8 జిల్లాల కలెక్టర్లు పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో లంక ప్రాంతాల్లో, ముఖ్యంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలి. వరద ఉధృతి పెరిగినా ఆయా ప్రాంతాల్లో ముంపుకి గురయ్యే అవకాశం ఏమాత్రం ఉన్న వారందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఫీల్డ్లో ఉంది. ఈ ముఖ్యంగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతా ఉంది. గంటకి 12 అడుగుల మేర వరద వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. 14 అడుగులకి చేరితే మొత్తం గేట్లు కూడా తెరిచేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని పంట కాలంలో